తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీ నెయ్యి వ్యవహారంపై నెల్లూరు కోర్టులో సీబీఐ సిట్ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 24 మందిని నిందితులుగా చేర్చింది. మరో 12 మందిని ఇందులో చేరుస్తూ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో 11 మంది టీటీడీ ఉద్యోగులు, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న సహా ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీకి చెందిన కీలక వ్యక్తుల పేర్లున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీ నెయ్యి వ్యవహారంపై నెల్లూరు కోర్టులో సీబీఐ సిట్ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 24 మందిని నిందితులుగా చేర్చింది. మరో 12 మందిని ఇందులో చేరుస్తూ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో 11 మంది టీటీడీ ఉద్యోగులు, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న సహా ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీకి చెందిన కీలక వ్యక్తులు పేర్లు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కేసులో ఈ కీలక దశకు చేరిందని చెప్పుకోవచ్చు సిబిఐ విచారణ. ఎందుకు రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయనుంది. మొత్తం 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విస్తృతంగా సాగించిన ఈ దర్యాప్తులో పలు కీలకమైన ఆధారాలుగా చేపట్టారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఉత్తరాఖండ్ వరకు మొత్తం కూడా ఈ పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపినట్టుంది. బోలేబాబా ఆర్గానిక్ డైరీకి సంబంధించిన డైరెక్టర్ సోమిల్ జైన్ కి సంబంధించి, అదేవిధంగా విసిన్ జైన్ మరోపక్క సూత్రధారులు కూడా దీంట్లో ముఖ్యంగా ఉన్నారనేసి కూడా తేల్చడం జరిగింది. ముఖ్యంగా మరోపక్క ఏపీ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, హర్యానా మొత్తం 12 రాష్ట్రాల్లో లింకులు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సిబిఐ అధికారులు తేల్చడం జరిగింది. మరోపక్క దీంట్లో కీలకంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి పి అప్పన్నను, మరోపక్క 37 మందిని దీంట్లో ఛార్జ్షీట్ లో కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ విచారణ తుదికి దశకు వచ్చిన నేపథ్యంలో ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏ విధమైనప్పటికీ పూర్తి స్థాయిలో మనం చెప్పుకున్నట్టు దీంట్లో మొత్తం కూడా 37 మంది ఛార్జ్షీట్లు చేయడం జరిగింది. మరోపక్క ఎవరైతే ఈ 37 మందిలో ఒకరు మనం చెప్పుకున్నట్టు వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను కూడా చేర్చడం. మరోపక్క టీటీడీలో ఆ టైంలో ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీ కల్తీ నెయ్యిని నిర్ధారణ తేల్చకపోవడంతో కూడా వాళ్ళన్న టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఈ ఛార్జ్ షీట్ లో కూడా తేల్చినట్టు ఉంది. శ్రీష. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.